సీఎం రేవంత్ రెడ్డి నెల 16న కలెక్టర్లు ఎస్పీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులతో సమావేశం ఏర్పాటు చేయనున్నారు. బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు పూర్తయిన నేపథ్యంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ అందిస్తారు. రామ్, చెప్పండి. ఇక ఈ నెల 16న కలెక్టర్లు ఎస్పీలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నట్లు తెలుస్తుంది. దీనిపై మీ వద్దున్న సమాచారం ఏంటి? షాని, నెల 16వ తేదీన రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన చాలా కీలక స్థాయి సమీక్షా సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి అన్ని జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్ తో పాటు ఎస్పీలు, సిపిలు, ఇతర ముఖ్య శాఖల అధికారులందరూ కూడా పెద్ద పాల్గొంటారు. ఇప్పటికే అందరికి కూడా అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ద్వారా ఎజెండా కాపీని కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం మనకు అధికారికంగా సీఎం కార్యాలయ వర్గాలు ఇచ్చిన దాని ప్రకారం ఒక 9 అంశాల పైన ఈ రోజు ఈ సమావేశం చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్ధమయ్యారు. ఇప్పటికే బదిలీల ప్రక్రియ, ఉన్నతాధికారుల బదిలీలు ఇవన్నీ కూడా పూర్తయ్యాయి. ఇప్పటికే అదనపు కలెక్టర్ తో పాటు కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఇతర ముఖ్య శాఖల్లో కూడా పెద్ద ఎత్తున ఈ మధ్యన బదిలీ జరిగిన విషయం తెలిసింది. ఒక 9 అంశాలతో కూడిన ఎజెండాను కూడా ప్రభుత్వం అధికారికంగా మీడియాకు రిలీజ్ చేసింది. ఒకటి ధరణి, వ్యవసాయం, కాలానుగుణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళా శక్తి, విద్య, లా అండ్ ఆర్డర్ మరియు సెక్యూరిటీ సంబంధిత సమస్యలు, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారం. ఈ 9 ఉన్న సమావేశాన్ని 16వ తేదీన ఉదయం 9:30 గంటలకు రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. ఈ మేరకి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన శాంతి కుమార్ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఇది 2వసారి ఈ స్థాయిలో సమావేశం నిర్వహించాం. ఎందుకంటే గతంలో కూడా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, ఇతర ముఖ్య శాఖ అధికారులు, మంత్రులు అందరితో పాటు కూడా పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించి హాఫ్ డే సమావేశం నిర్వహించింది రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో చాలా కీలక పరిణామాలు చోటు చేసుకునే అవకాశం. ఎందుకంటే 24వ తేదీ నుంచి రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటనలు ఈ నెల 12వ తేదీ నుంచి చేపడుతున్న తరుణంలో మరోవైపు ఈ ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం కూడా చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెప్పి సీఎం కార్యాలయ వర్గాలు చెప్తా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రోజు పరిపాలనలో మార్పులు తీసుకురావాలి, ప్రజాపాలన వైపు అందరూ కూడా అడుగులు వేయాలని దాంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వస్తా ఉన్నాడు. ఈ రోజు ఇప్పటికే ప్రభుత్వం తీసుకొచ్చిన 100 రోజుల్లో 6 గ్యారెంటీల అమలు వంటి అంశాలతో పాటు రానున్న రోజుల్లో రైతు భరోసా కింద రైతు బంధు, తర్వాత రుణమాఫీ, ఈ అంశాల పైన కూడా ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన దృష్టిని సారించారు. కాబట్టి 9 అంశాలతో కూడిన ఎజెండాతో పాటు ఇతర ముఖ్యమైన అంశాలు కూడా ఈ రోజు ఈ 16వ తేదీన జరిగే కలెక్టర్లు, ఎస్పీలు, సిపిలు, అదనపు కలెక్టర్ల సమావేశంలో, ముఖ్య కార్యదర్శి సమావేశంలో పెద్ద ఎత్తున చర్చించే అవకాశం ఉన్నది. ఓకే, థ్యాంక్ యూ రామ్.